విశాఖపట్నం పోర్ట్ అథారిటీలోని ట్రాఫిక్ డివిజన్ సి సెక్షన్ కార్గో హ్యాండ్లింగ్ డివిజన్లో షిప్ క్రేన్ ఆపరేటర్గా 32 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సేవలు అందించినటువంటి విశాఖపట్నానికి చెందిన ఉమ్ముడి సోంబాబు జూన్ 30వ తారీఖున రిటైర్మెంట్ అవుతున్నారు. ఈయన పదవీ విరమణ చేయటమే కాకుండా పదవిలో ఉన్న నాళ్ళు విశాఖపట్నం కార్గో హ్యాండ్లింగ్ డివిజన్ తరఫున అనేక క్రీడల్లో పాల్గొని సంస్థకి వన్నె తెచ్చారు. ఈయన అనేక విధాలుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈయన సాధించినటువంటి జీవన ప్రమాణాలను ఈ వీడియో ద్వారా మనం తిలకిద్దాం. ఉమ్ముడి సోంబాబు స్వర్గీయ యు కొర్లయ్య, శ్రీమతి సత్యమ్మ దంపతులకు ప్రథమ పుత్రుడిగా విశాఖపట్నంలోని జన్మించారు. ఈయనకు సతీమణి ఎల్మాజీ, కొడుకు హేమంత్ కుమార్, కుమార్తె మంజు భార్గవి, అల్లుడు ధనరాజ్, మనవడు జైష్ణవి, మనమరాలు చిత్రదర్శిని కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ఈయన అప్పర్ ప్రైమరీ విశాఖపట్నం డాక్ లేబర్ బోర్డులో స్కూల్లోని చదువుకున్నారు. విశాఖపట్నం డాక్ లేబర్ బోర్డు హై స్కూల్లో కైలాసపురం నందు 7 నుండి 10వ తరగతి వరకు చదివారు. వృత్తి ప్రస్థానం గురించి మాట్లాడాలంటే 1994వ సంవత్సరం మార్చి 3న విశాఖపట్నం డాక్ లేబర్ బోర్డులో క్యాజువల్ లేబర్గా ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహించారు. 4 మే 1998 సంవత్సరంలో ప్యానల్ వించ్ డ్రైవర్ షిప్ క్రేన్ ఆపరేటర్గా ప్రమోషన్ పొందారు. ఈయన కోశాధికారిగా, క్యాషియర్గా పలు సంస్థలలో పనిచేయడం కూడా జరిగింది. ముఖ్యంగా శ్రీ 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 సింగమాంబ అమ్మవారి దేవాలయం కైలాసపురం నందు, యాక్షన్ కింగ్ శోభన్ కల్చరల్ అసోసియేషన్ మరియు ఆదర్శ వాడబలిచి సంక్షేమ సేవా సంఘం, శోభన్ బాబు సేవా సంఘం కల్చరల్ అసోసియేషన్, విశాఖపట్నం జిల్లా వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ మరియు ది విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ సంస్థలలో క్యాషియర్గా, కోశాధికారిగా తన విధులను విజయవంతంగా నిర్వహించారు ఉమ్ముడి సోంబాబు గారు. హెవీ వెయిట్ బాక్సర్ మరియు అథ్లెటిక్ క్రీడాకారుడైన ఉమ్ముడి సోంబాబు పూణే, శ్రీలంక, మలేషియా ఇంటర్నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లలో హ్యామర్ త్రోలో 2 సిల్వర్ మెడల్స్, 1 బ్రౌంజ్ మెడల్స్ సాధించారు. మాస్టర్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్లో డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో 4 బంగారు పథకాలను, 5 సిల్వర్ పథకాలను పొందినటువంటి ధీశాలి. మార్చి 6, 1994 సంవత్సరాన విశాఖపట్నం డాక్ లేబర్ బోర్డులో క్యాజువల్ లేబర్ తండ్రి వారసత్వ ఉద్యోగం కోటాలో విధి నిర్వహణలో చేరారు. విశాఖపట్నం డాక్ లేబర్ బోర్డులో అంచెలంచెలుగా ఎదుగుతూ మే 4, 1998 సంవత్సరాన షిప్ క్రేన్ ఆపరేటర్గా పదోన్నతి పొందారు. తన పట్టుదల, అంకిత దీక్ష, పని పట్ల నిబద్ధత, తోటి ఉద్యోగుల పట్ల శ్రద్ధ, బాధ్యతలతో తన యొక్క పరిజ్ఞానం వలన విశాఖపట్నం డాక్ లేబర్ బోర్డు మేనేజ్మెంట్ వారు 3 సార్లు బెస్ట్ అచీవ్మెంట్ అవార్డు స్వతంత్ర దినోత్సవం రోజున అప్పటి పోర్టు చైర్మన్ ఎస్ఆర్ రావు చేతుల మీదుగా జ్ఞాపిక యోగ్యతా పత్రాన్ని అందజేసి సంస్థకు వన్నె తెచ్చిన సోంబాబును పలు ఉద్యోగులు, పలు సంస్థలలోని కార్మికులు ఘనంగా సత్కరించారు. Tiger! Yes, yes, yes. Yes. Catch. Next step है ये रामा रेडियो वाले भारत भाई ये रामा लक्ष्मण द्वारा स्टार्ट यस
ఉత్సాహానికి ఊపిరి అయి, స్నేహానికి సారథై, ఆటలకు నేస్తమై, అందరికీ ఆత్మీయ బంధువై, మా మనస్సులలో చెరగని ముద్ర వేసిన మీకు ఇవియే మా నమస్సుమాంజలు అంటూ విధి నిర్వహణలో ఈయనతో పాటు పనిచేసినటువంటి సహకార్మికులు తన పదవీ విరమణ సందర్భంగా వేల నోళ్ల కొనియాడారు.